ఈ ఊళ్ళో మంత్రదాని ఎవరో ఎక్కడున్నావో మరి నాయన ఈ మంత్రకాల కంపెనీ ఇవేనా బిడ్డ మంత్రకాల గొప్పలు అంటే మక్కలు మంత్రదాని వాడ మంత్రదాని ఇల్లులు అనుభవాలు అంతేనా గృహమేనన్నా హౌజులు ఓయ్యా అంతమున్నదా బిడ్డ అంతమా లేదమ్మా ఎటు పోయిందో అంతమ్మకు మాదానికి అంతి పుట్టింది అదని ఎంఏ హాస్పిటల్ వేసి మళ్ళీ చేస్తాను శుక్రవారం నాడు శుక్రపోతే కుట్టేసి ఆదివారం నాడు ఆటో ఎక్కించి పంపిస్తారట ఇంకా సుఖిని పోసలతోనే తిరగానికి టెంట్ పక్కలతోనే ఇస్తే మంచిది నీకు అయినప్పుడు ఆ టెంట్ పక్కలతోనే అయిపోతుంది రాజీ లేదమ్మా ఎటు పోయింది రాజీ రోజే కోసి పెట్టాడు ఆయన మగోడా ఆడోళ్ళు పోయి కోసి పెడతారా అంటే ఆడి పోయి మొగుడు కోసి పెట్టిందంటే అబద్ధం చేసుకోకు ఆయన 80 ఏళ్ళ వయసుకు 10 వచ్చింది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుంటే అధ్యక్షులు లేచేప్పుడే కోసి చూసిపోయిందట టీవీ లో చూసింది ఆయన ఒక పదవులు ఉండే ఆయన పరువు ఎట్లా అని ఇక్కడికి అక్కడ పోయి కోసి పెట్టింది నా పరువు కాకపోయినా బిడ్డ నెలకు 30,000 రూపాయలు ఇచ్చి దాని అంటే కొన్ని రోజులు ఉంచుకున్నాడు ఓ దేవుడు ఓ రాములో మన తెలంగాణ దాకా గింతగానో ఓరుడు ఎందుకు దానికి 30,000 ఇచ్చి కానీ నాకు 15,000 ఇస్తే నేను రోజు కోసి పెట్టుకుంటూనే ఉంది నువ్వు అక్కడే బస్సు నెంబర్ డెలివరీ వెనుక కూర్చుల్లో మీ ఇద్దరు ఉన్నావు మా గోసులు పెట్టు తీయి రూపాయలు పీకిస్తా గీకిస్తాము ఓ లంచ కొడుక పీకేదేంటి గీకేదేంటిరా అంటే అప్పటిదే అవుతుందా పీకేదంటున్నా సీల్ పెట్టకే లోటు పీకిస్తా గీకేదంటున్నా ఎటకాడు ఇస్తే కార్డు పెట్టి గీకి డబ్బులు ఇస్తా కార్డుతో గీకిస్తావు అందుబాటులో ఉన్నారు విద్య నా అందుబాటులో గుడికే ఉంటుంది గుడ్డిగా పోతావా గుడిదే పని చేస్తా మూడో కొడుక కంప్యూటర్ ఎపిసోడ్ పెట్టే చిటప్పటి కొత్తనే ఉంటుంది అంటే దాని పేరు గుడ్డిగా మా అన్న ఓ ఈరమ్మ ఓ తినలేకపోతే వర్త పెట్టుకో మూడో కొడుకు ఓ ఈరమ్మ వదిలే నీరు పోతాడు ఎప్పుడో చేసి పెట్టి కొలపరం ఏమి లేకుండా నువ్వు ఇస్తాడు నిన్ను వంట నీ చెల్లెకుంటా లంజి అని ఎంత పక్కతో అంటాడు బాంబుల అయితే బిడ్డలు కింది మీద మొత్తం ఊసిపోయినాయి అంటే కింది పని ఊసిపోయినాయి మీద పని ఊసిపోయినాయి శుక్లారం అంటే బుక్లారం అవుతుంది గౌరేళ్ళు అంటే గౌరేళ్ళు అవుతుంది మల్లారం అంటే మొల్లారం అవుతుంది గద్దపాక అంటే గద్దపాక గిద్ద ముస్తారం ఆకులు ఇల్లంతా ఉల్లిగడ్డ బిడ్డను ఎందుకు వచ్చినావు ఏం పని కలిగింది ముసల్దాన్ని మందులు ఇస్తే ఎందుకు వచ్చినావు మా త్వరదాన్ని లచ్చింది పిల్లి పడుకుంది నన్ను తోలి నీ చెవులు పట్టుకొని పిక్కొని చెవులు పట్టుకొని పట్టుకొని తీసుకురామని కళ్ళలేదు బిడ్డ నన్ను మరి కానీ మందుతాన్ని కుట్టిరమ్మా మందులు ఇచ్చండి ఇల్లు పట్టుకుని చూస్తాను వెళ్ళిపోతాను కుట్టిరమ్మ
ఏమంటే ఏమన్నట్టు లంచ కొడుకో కమ్మరి పుట్టాలి కావచ్చు కాకుంటే పెద్ద ఆపరేషన్ చేపిద్దాం కానీ మరి మాత్రం సాని వచ్చి మాత్రం ఎరకపించినప్పుడు కన్నతల్లి నా గొడ్డోలు ధర మీద ఊలి అమ్మరాల ఇంటి నిండా దేవతలేనా దేవుడు మొక్కరా ఆపతున్నప్పుడు అన్ని దేవతలు ఆటగట్టి ఆపలు లేనప్పుడు మైసమ్మ అయిపోతుంది మార్కమ్మ అయిపోతుంది దుర్గా తల్లి కావచ్చు దుర్గా తల్లి నీ బాగుంటుంది కుర్చీగా పోతుంది దుర్గా తల్లి తల్లిపిల్ల తల్లి ఉంటుంది పుట్టాను పురా గీకిస్తా అంతగా పొట్టిన కొడుక దుర్గమ్మ ఇంటికలే కాదు పొట్టిన పొలగానే పొలే అయినా ఆ దుర్గా తల్లి ముందర తీపిస్తావు అంటానా దుర్గా తల్లి పక్క పొంటి బాలవతాలు ఉన్నది అర్థాలి ఈ బాలవత పక్క పొంటి ఆడ మహిషావతాలి మహిషా పక్క పొంటి అక్కడ కొండపోష ఉన్నది తల్లి ఈ నలుగురు ఎందుకని ఏం లేకుండా తీపిస్తే కౌరేలి కాడ పోనాలన్నట్టు ఉన్నారు మన కులదైవంగా కోరేలు మళ్ళీ మొక్కరా కులాచారం కోరేలు మళ్ళీ ఆచారం చెప్తే ఆచారం అంటావు కులాచారం కోరేలు మళ్ళీ మొక్క అంటావు మళ్ళీ దేవుడు అనుకోలేదా అనుకోడు పాలలేదు ఎప్పుడు ఇట మొక్కుతాడు అంటావు
ఓ గౌరవ్ దేవుడా ఐ లవ్ యూ సీనమ్మ. దేవుడు కూడా పాడు తప్పుడు దేవుడు ఐ లవ్ యూ అన్నకి మనసు తప్ప నేను ఎప్పుడన్నా అన్నా ఐ లవ్ యూ అని నువ్వు అన్నవా ఎప్పుడు అంటావు వచ్చాడు కాదు ఇంకా అయిపోయింది నన్ను వచ్చింది కాలం నన్ను ఐ లవ్ యూ అబ్బా సాంగ్ అది చూడు చక్కని బిడ్డ ఉంటుంది నీ కడుపులా నీ బొజ్జాల కడుపులా చక్కని బిడ్డ నీ లెక్కనే ఉన్నదా ఎత్తుకొని అరే దాని బిడ్డ తర్వాత అందరూ కనతల్లి లక్ష్మీదేవి నీ గర్భమందు చక్కని వాళ్ళ బిడ్డ పుట్టింది కన పేరు దగ్గర గుడ్డు పేరు దూరం అందిన తల్లి మైల మాపి మైల మాపి ఇంకా అది బిడ్డల దగ్గర చక్కని వాళ్ళ బిడ్డలు ఎప్పుడు కనతల్లి బిడ్డలా నీ రూపులంత చక్కదనము నీ రేఖలంత చక్కదనము బిడ్డ జ్యోతుల సూర్యుడు కూడా నేను కొడతానండి ఎంతో అందంగా ఉన్నది నా బిడ్డనమ్మా నా పిల్ల ఎడతాన్నట్టు నాడు చూడకు ఆయన మా నాకే లేడు బిడ్డ పుట్టిందాని రూపురేఖలు వర్ణించుకుంటా అమ్మ సిరలకి నవ్వులే మహిళ